అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఏపీఐఎస్సీ చైర్మన్ గోవింద్ రెడ్డి నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవింద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి బాధ్యత వహిస్తానన్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు, కార్యకర్తలు తనకు అండగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ కాగానే ప్రజల్లో మమేకమై పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు. రాజకీయ పార్టీలో క్యాడర్ ముఖ్యం కాదని పార్టీ ముఖ్యమని సూచించారు. ఎవరు ఇస్తే గెలుస్తారు, ఎవరు ఇస్తే మన అధికారంలో రావాలి. ఎవరికి రాజకీయం ఉంటేనే మేము ఎట్లా అధికారంలో రావాలా, ఎట్లా మనం సీఎం కావాలి, అదే ఉంటుంది స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ప్రకారం మార్పు చేర్పు సాధారణం. అంతేగాని ఈ రోజుల్లో పార్టీలో పనిచేసిన తర్వాత కూడా మీకు కూడా తెలిసినది తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉంటే, నేను ఎమ్మెల్సీగా ఉన్నా కూడా కాలేజీలో ఇచ్చినప్పుడు ఎక్కడ ఒక డిస్టర్బ్ చెప్పండి ఎంత నుంచి 18 రోజులు ఆయన ఎమ్మెల్యే చేసిన 18 రోజులు అంటే పార్టీనే శిరోధారం, దానికి సెకండ్ థాట్ ఉండదు. కాబట్టి మా కార్యకర్తలు మున్సిపల్ చైర్మన్, కన్వీనర్లు, వైస్ ప్రెసిడెంట్, సర్పంచ్, కౌన్సిలర్ ప్లస్ టౌన్ జెడ్పీటీసీ, ఎక్స్ కౌన్సిలర్, ఆమె కౌన్సిలర్ అంటే అది ఒకటి. ఇది ఇంకోటి ఏమంటే మనది కూడా సామాజిక న్యాయం కూడా మా పార్టీలోనే ఉంది. ఎందుకంటే అన్నింటిలో పార్టీ కంటే కొంతమంది అంటారు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటే ఏమంటారంటే ఇదేమో ఎవరిదో పార్టీ, అట్లా దీంట్లో సామాజిక న్యాయం పార్టీలో ఉంది. దానికి ఎగ్జాంపుల్ మన జిల్లాలో చెప్తాను సింపుల్గా. కాలేజీ శ్రీనివాసరావు ఆయన ఒక్కడే ఎమ్మెల్యే. లీడర్ అంటే ఎవరు కనబడతారు? కాలేజీ కావాల్సిన కనబడదు. మన దాంట్లో ఒక ఎంపీ, ఒక జెడ్పీ చైర్మన్, ఒక ఎమ్మెల్సీ, ఏడీసీసీ ప్రెసిడెంట్, 4 మున్సిపల్ చైర్మన్ ఉన్నారు కదా. మున్సిపల్ చైర్మన్ ఇప్పుడు ప్రజెంట్ ఉండే పొజిషన్ ఉన్నది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఇచ్చినారు, ఎంపీ ఇచ్చినారు, ఎంపీ కురువాళ్ళు కూడా. అంటే అన్ని కులాలు కూడా అంటే పార్టీలో కాబట్టి అన్ని పార్టీలకి సమానంగా మా జగన్మోహన్ రెడ్డి గారి నినాదం అంటే నా ఎస్టీ, నా ఎస్టీ, నా బీసీ, నా మ్యాట్ మా అంటే అధికారిక సమానంగా ఉండాలని చెప్పి ఉంటే కులాల వారిగా అంటే ఎంత జనాభా ప్రకారం అందరికీ చేసేలా అందరికీ పిల్లలు 23 మంది గెలిపోయారు, ఓడిపోయి 23 మందికి ఇస్తారంటే పని చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చినది ప్రజాస్వామ్యం. ఇప్పుడు మేము చేస్తున్నాం, మీరు చేస్తుండేది అంటే ఎవరికి వచ్చినా జనాలు నిర్ణయించడం, జనాలు నిర్ణయం శిరోధారం అంటే వాళ్ళు. కాబట్టి మేము చెప్పేది 5 సంవత్సరాలు మాకు ఇచ్చిన అంతే వచ్చిన దాన్ని పెట్టి ఏమో వాళ్ళు అట్లా సైకో వాళ్ళది రకరకాలు మాట్లాడే ఇన్సల్ట్స్ మాట్లాడి కూడా పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం అంటే జనాలు అంతా ప్రతి ఒక్కటి వాచ్ చేస్తున్నారు. ఎవరు అయితే మనకి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి పార్టీ ఏ పార్టీ బాగుంటుంది కాబట్టి ప్రజలే నిర్ణయిస్తారు. కాబట్టి తెలిసినందుకు ఎవరు